స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు స్పినాచ్ రోల్ ఒకటి, స్పినాచ్ రోల్. రోల్ ఓకే. ఇంకోటి వచ్చేసి హనీ చికెన్. హనీ చికెన్. ఓకే. సో రెండు ఒకటి వెజ్ starter ఒకటి నాన్ వెజ్ అన్నమాట. 2 స్టార్టర్స్. రెండు స్టార్టర్. ఓకే, చక్కగా ఈవినింగ్ స్నాక్ టైం లో తినొచ్చు కదా అలాగా. సో ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నాం, స్పినాచ్ రోల్ కోసం ఈ పత్తా దొరుకుతుంది మేడం. ఓకే. పత్తా. ఓ ఏంటిది, నేను ఇంకా క్లాత్ అనుకున్నాను. క్లాత్ కాదు, పత్తా మేడం. ఇది అంటే ఏమని అడగాలి బయట? వచ్చేసి రోల్ పత్తా అంటారు దీనికి. అంటే మనం షాప్ లో రోల్ పత్తా అంటే దొరకదు కదా? షాప్ లో దొరకదు, మరి ఎక్కడ కొన్ని దొరుకుతుంది? ఇప్పుడు సప్లైస్ ఉన్నారు, సప్లైస్ ద్వారా దొరుకుతుంది. ఓకే, సప్లైర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే దొరుకుతుంది. ఓకే. సో మరి స్పినాచ్ రోల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? పాలక్, క్యాప్సికమ్, పన్నీర్. ఓకే. సో మరి స్పినాచ్ రోల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. మరి దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి జాగ్రత్తగా చూడండి. ఒకవేళ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇది లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మరి దీని బదులు మనం కూడా తయారు చేసుకోవచ్చు. మనం కూడా తయారు చేసుకో, ఎగ్ ఆర్ కార్న్ ఫ్లోర్ ఆర్ మైదా మొత్తం వేసేసి కలిపి బాగా కార్న్ ఫ్లోర్ మైదా. ఓకే, అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, చపాతీ పిండి లాగా కాదు, మన వాటర్ సాంబార్ టైప్ కలుపుకొని ఒక కడాయిలో హీట్ చేసుకొని, వాటర్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ చేసుకొని, తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఒక కడాయి దోశ టైప్ వేసుకోవచ్చు. ఓకే ఓకే, దోశ టైప్ వేసుకోవచ్చు మేడం. ఓకేనా? వేసుకొని ఆ తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకొని కార్న్ ఫ్లోర్ తీసి ఈ పత్తా అనేది తయారవుతుంది. కాకపోతే చాలా కష్టం, కొత్త వాళ్ళకి చాలా కష్టం. అవునవును, మీరు చెప్తుంటే నాకు కూడా ప్రొసీజర్ చాలా కష్టంగానే అనిపిస్తుంది. బట్ ఎనీవే చూద్దాం. ఫస్ట్ అయితే ఏం చేద్దాం, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం మేడం. ఈ స్టవ్ బాండి వెలిగించుకుందాం. ఓకే ఓకే, బాండి. ఓకే, పెట్టేసాము బాండి, ఆల్రెడీ పెట్టేసాము. అంటే ఏంటి ఇది, ఎందుకు ఈ స్టవ్ పైన పెట్టారు ఇలాగా? ఇది ఇప్పుడు మనం చుట్టడానికి మేడం. చుట్టడానికంటే ముందరే సంథింగ్ ఏదైనా చేయాలా? ఇది బాండిలో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. అంటే అంత ఆయిల్ యూజ్ అవుతుందా? ఫ్రై అయ్యేంత ఆయిల్. ఓకే. సో స్పినాచ్ రోల్ కి ఫ్రై కూడా చేస్తాం అన్నమాట. స్పినాచ్ రోల్ ఓకే, ఫ్రై చేయాలి మేడం. సో ఇదేంటి పన్నీరా లేకపోతే బటరా? పన్నీర్ మేడం. పన్నీర్ని, క్యాప్సికమ్ని, స్పినాచ్ అంటే పాలకూరని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని చక్కగా సపరేట్ బౌల్స్లో తీసుకోవాలి. ఇంత పీసెస్ కట్ చేసుకోవాలి కంపల్సరీగా దీనికి. ఓకే మేడం. సో క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాము ఒక ప్లేట్లో. పన్నీర్. ఓకే. స్పినాచ్, పాలకూర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఎగ్ వైట్ అండ్ ఎల్లోని మనం ఒక బౌల్లో తీసుకొని బాగా బీట్ చేసుకొని బౌల్లో పెట్టుకోవాలి. అండ్ దీంట్లో వేసుకుంటాం సరిపడా, జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. అండ్ అదేంటి, పెప్పర్ పౌడర్ మేడం. వైట్ పెప్పర్ పౌడర్ దీంట్లో యూస్ చేస్తున్నాం. ఓకే. సాల్ట్ తగినంత, కార్న్ ఫ్లోర్, మైదా, కార్న్ ఫ్లోర్ రెండు వేసుకోవాలి. మనం ఏదైనా వేగించేటప్పుడు అంటే ఫ్రై ఏదైనా ఐటమ్ చేస్తున్నప్పుడు కార్న్ ఫ్లోర్ మైదా యూజ్ చేస్తారు కదా కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. మంచిగా గట్టిగా కలుపుకోవాలి మేడం. ఓకే, అంటే బాగా ఇలా కలపాలా లేకపోతే అలా జస్ట్ పైపైన కలపాలి? ఓకే. అంటే ఏంటిది ఇప్పుడు ఉండలాగా ఫామ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, రోల్ పైన పెట్టుకోవాలి. ఓకే, రోల్ పైన పెట్టుకొని గుడ్ అయితే ఏదైతే ఉందో ఇటు ఏదైతే ఎగ్ వైట్ నెల్లో బీట్ చేసుకొని పెట్టుకున్నామో అది మొత్తం చుట్టూరా అలాగా అప్లై చేసుకోవాలి. 4 ఫోల్డర్స్. అదే 4 సైడ్స్ మనం అప్లై చేసుకొని పెట్టుకోవాలి. 3 సైడ్స్ అప్లై చేసుకోవాలి, ఒక సైడ్ 1 వదులుకోవాలి. 3 సైడ్స్ అప్లై చేసుకోవాలి, ఒక సైడ్ వదులుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఎట్లా పెట్టుకోవాలి దీన్ని అంటే ఏదైతే వదిలిన సైడ్ ఉందో వదిలిన సైడ్ పెట్టుకోవాలి. పాలక్, పన్నీర్, క్యాప్సికమ్ మనం చక్కగా వేసుకుని దాంట్లో వైట్ పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా. కొంచెం ఎగ్ వైట్ అండ్ ఎల్లో బాగా బీట్ చేసుకుని అలా రోల్ చేసుకోవాలి. ఇట్లా అంటే ఎందుకు అసలు దీంట్లోనే వేసి రోల్ చేస్తున్నారు? అసలు ఏంటి దానివల్ల ఏమొస్తుంది? ఇది కడక్ వస్తుంది మేడం. ఇది స్పినాచ్ రోల్ అంటే ఇది పాలక్ది. ఇది కూడా పాలక్ పేస్టే ఉంటుంది దీంట్లో కూడా. ఓకే, దాంట్లో కూడా పాలక్ పేస్ట్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కానీ చాలా కష్టం కదా ఇది చేసుకోవడం, కొంచెం అవి దొరకడం కష్టం, ఇది చేసుకోవడమే కష్టం. కాబట్టి ఇలాంటివి తినాలంటే మేము ఇక్కడికే రావాలంటారు అయితే ఫైనల్లీ
అంతే కదా, మీరు చెప్పే మాట డైరెక్ట్ గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్ గా ఆయన చెప్తుంది, అదే నాకు అర్థమైపోయింది. ఇంకోటి మేడం, తర్వాత ఇది ఇలా అలాగా స్ట్రైట్ గా పెట్టేసుకోవాలి. ఓకే, ఈ ఫోల్డ్ డబల్ వచ్చేయాలి. ఆ తర్వాత ఇట్లా అలాగా చక్కగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మేడం అండ్ విలేజ్ లో ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి? ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ హీట్. ఓ, అంటే ఇప్పుడు తినేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి తీసుకొని తినాలా? లేదు మేడం, అదే తినొచ్చు డైరెక్ట్ రోలే. అది అలా తినేస్తారా? తినేస్తారు. ఓకే, నేను ఇంకా ఓపెన్ చేసి ఏమైనా తింటారేమో అని అనుకుంటున్నాను. లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏ కలర్ వస్తే మనకి అయిపోయిందని చెప్పి తెలుస్తుంది? ఇప్పుడు కొద్దిగా గోల్డ్ కలర్ వస్తుంది మేడం. గోల్డ్ కలర్ వస్తుంది. ఓకే, డిఫరెంట్గా చాలా 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 డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ తింటే ఎలా ఉంటుందని చెప్పి నాకు ఆత్రంగా ఉంది. వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, ఒకే చోట పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. మళ్ళీ తిప్పురా, ఇప్పుడు టర్న్ చేయనా? చెప్పండి మేడం. కానీ జాగ్రత్తగా టర్న్ చేయాలి, మళ్ళీ మీద పడింది అనుకో ఆయిల్ వేడి వేడిగా ఉంటుంది కదా. ఆ తర్వాత టమాటా సాస్ వేసి టేస్టింగ్ కి. ఓకే, సో దీంట్లో టమాటా సాస్ అనేది కాంబినేషన్ సర్వింగ్ కి అయిపోయిందా? ఇంకా మనకి ఇది ఏమన్నా కడక్ కావాలి మేడం. ఓకే, కడక్ అంటే కొద్దిగా క్రిప్సీ. ఓకే, క్రిస్పీనెస్ రావాలన్నమాట. చూడంగానే ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి కదా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏంటి అసలు ఈ ఎన్ విలేజ్ మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటి? ఓకే, నాకు ఆల్రెడీ చూపించారు కొన్ని, అవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి? ఎక్కువ ఆర్డర్స్ దేనికి వస్తాయి? ఇప్పుడు ఎక్కువ ఆర్డర్ వచ్చేసి వెజ్ లాలీపాప్ సేల్ ఉంది మేడం. వెజ్ లాలీపాప్ ఉంటుంది. నాటుకోడి, వెజ్ లాలీపాప్, రాగి సంకటి బాగా ఇష్టపడతారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ కూడా న్యాచురల్ ఫుడ్కే ఎక్కువ ఇష్టపడతారు. తీసేస్తున్నారు. అయిపోయింది, జాగ్రత్త. సో రెడీ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయింది మేడం, న్యాచురల్ మేడం. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్పినాచ్ రోల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడడం ఒక్కటే తక్కువ, నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరు అన్నట్టుగానే క్రిస్పీనెస్ అనేది పట్టుకుంటేనే తెలిసిపోతుంది. దీంట్లో టమాటా సాస్ అనేది కాంబినేషన్ అన్నారు కాబట్టి అలాగా. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. యాక్చువల్గా ఇది కొరుక్కు తినడం ఏంటా అనుకున్నాను నేను వెరైటీగా, బట్ రియలీ చాలా చాలా బాగుంది టేస్టీగా. తప్పకుండా మీరు ట్రై చేయండి. సూపర్ అండి, బాగా చేస్తారు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్